అగ్రకులస్థులమనే మదం 2 నెలల పసిపాపను హతమార్చింది. ఇంకా బయట ప్రపంచం తెలియదు. కళ్ళు కూడా తెరవలేదు. కానీ ఆ పసిపాప కులం అనే రాక్షసత్వానికి బలైంది. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతర జరుగుతుంది. ఈ జాతరలో శివయ్యను దర్శించుకోవడానికి రజక సామాజిక వర్గానికి చెందిన కుటుంబం వచ్చింది. ఆలయ ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి. రజక సామాజిక వర్గంపై కన్నెర్ర చేశారు. తక్కువ జాతి వాళ్లకు ఆలయంలో ప్రవేశం లేదంటూ గొడవకు దిగారు. వారి కుటుంబాన్ని కొబ్బరికాయల గదిలో వేసి చావబాదారు. చిత్రహింసలకు గురి చేశారు. పసిగందు మొహం చూసైనా నా భర్తను, నా కుటుంబాన్ని వదిలేయండని వేడుకుంది ఆ బాలింత. అయినా వదలకుండా పసిగందును సైతం తన్నారు. ఆ దెబ్బకు మూర్చిపోయిన పసిపాప మరణించింది. పోలీస్ స్టేషన్ కు పోయినా న్యాయం జరగలేదు. అగ్రకులాల వైపే వ్యవస్థలన్నీ కొమ్ముగాస్తున్నాయి. కారణం ఏమిటంటే దాడి చేసిన వారితో పాటు వారి వెనుక ఉన్నవారు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. ఆ గ్రామ ప్రెసిడెంట్ తుకారాం రెడ్డి, అతని కొడుకే వీరిపై దాడి చేసింది. నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి, ఎమ్మెల్సీ రెడ్డి, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రెడ్డియే. అందుకని వ్యవస్థలన్నీ వారికి అనుకూలంగా మారాయి. కాంగ్రెస్ పరిపాలిస్తున్న ఒక రాష్ట్రంలో వెనకబడిన కులాల వారికి బ్రతికే హక్కు లేదా? దేవుణ్ణి దర్శించుకునే భాగ్యం లేదా? దేవుడు వారికి మాత్రమే సొంతమా? కులాహంకారంతో మదమెక్కి కొట్టుకుంటున్నారు. వీరికి బుద్ధి చెప్పేది ఎవరంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పైగా బాధితులనే నేరస్తులను చేస్తూ పోలీసులు కేసులు కూడా కట్టారు.